అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డోర్నాల ప్రజలందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో మన 7వ తారీఖు తెల్లవారుజామున ఈ పెదబొమ్మలాపురం అనే ఊర్లో నూర్జహాన్ బి, అట్లాగే నాగూర్ వలి అని 22 ఇయర్స్ బాయ్, నూర్జహాన్ బి 37 ఇయర్స్, వీళ్ళిద్దరూ ఇంటి బయట పడుకొని ఉంటే సో వాళ్ళ మీద పెట్రోల్ పోసేసి నిద్రలోనే ఈ కాసిం వలి అనే అతను నిప్పంటించేసి జరిగింది. ఆ నిప్పంటించిన తర్వాత వీళ్ళని ఇమీడియట్గా మార్కాపూర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత బెటర్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళని ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఇద్దరు కూడా ఆ హాస్పిటల్లో చనిపోయారు. సో ఈ కాసిం వలి అనే వాడు ఇద్దరు వ్యక్తుల్ని, అంటే వాళ్ళ పిన్ని వరుస అవుతుంది, ప్లస్ తర్వాత ఆ ఊర్లో వాళ్ళ అక్క కొడుకు, అంటే నాగూర్ వలి అంటే ఆ చనిపోయిన అక్క కొడుకుని కూడా చంపేయడం జరిగింది తగలబెట్టి పెట్రోల్ పోసి. సో ఈ కేసుని మేము రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తే దీంట్లో మాకు ఇన్వెస్టిగేషన్లో తెలిసిందంటే 1.5 సెంటు ఒక భూమి పెద్ద హుస్సేన్ అని ఒక వ్యక్తిది. అది వాళ్ళిద్దరికీ కూడా బంధువు, ముద్దాయికిను కంప్లైంట్ కూడా బంధువులు అవుతారు అతను. సో అతను ఆ ఊరు వదిలిపెట్టి అప్పులు చేసి వెళ్ళిపోయి చనిపోతాడు అతను. ఆయనకు ఒక 2 పిల్లలు ఉంటే వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యి వాళ్ళు ఈ ఆస్తికి ఏమీ వాళ్ళు ఆశించలేదు. సో ఈ 1.5 సెంటుల్లో ఇప్పుడు ఎవరైతే ఈ కాసిం వలి ఉన్నాడో ఆ కాసిం వలి ఒక హోటల్ పెట్టుకొని ఆ హోటల్లో ఈ కొన్ని నూడిల్స్ అని, లేకపోతే ఈ చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటా, టిఫిన్లు అమ్ముకుంటా ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటూ ఉన్నాడు. సో ఈ విషయంలో అక్కడ సైదాబి అని వాళ్ళ పక్కిల్లే ఆమెది. సో ఆమె ఏంటంటే ఆ సైట్ అనేది పెద్ద హుస్సేన్ది కదా, మా బాబాయి సైటు వీడు ఆక్రమించి సో వీడు వ్యాపారం చేసుకొని సంపాదిస్తున్నాడని చెప్పేసి వాళ్ళకి సిస్టర్స్ని పిలిపిస్తుంది. గుంటూరు నుంచి ఈ చనిపోయిన నూర్జహాన్ బిని, అట్లాగే రంజాన్ బి అని ఒక ఆమెని, నాగూర్ బి అని, వీళ్ళందరూ గుంటూరులో ఉంటారు. ఆ గుంటూరు నుంచి పిలిపించి సో ఇట్లా వాడు ఆక్రమించుకొని సంపాదించుకుంటున్నాడు, ఈ పెద్ద హుస్సేన్ది మనం వారసులమి, బాబాయ్ అవుతాడు కాబట్టి అని అతన్ని బలవంతంగా రాత్రి ఈ కంప్లైంట్ ఎవరైతే కాసిం వలి ఉన్నాడో ఆ కాసిం వలి చేతనే ఆ హోటల్ అంతా కూడా అతని చేతనే ఇప్పించి పడగొట్టించి కొంచెం వాళ్ళని ఆడ కొంచెం ఇబ్బందికరంగా పెట్టి వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఈ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ కొంచెం దౌర్జన్యం అయితే చేస్తుంది. ఆ భయంతో వీళ్ళ కుటుంబాన్ని తీసుకెళ్ళి పక్కన కూడా పెట్టేసేసి ఉంటాడు. వీడిని డిటైన్ చేస్తారు, అంటే అక్కడ కూర్చోబెట్టి ఆ మిగతాదంతా కూడా ఖాళీ చేయించమని చెప్పేసి ఉదయం కల్లా అది పూర్తిగా మేము మా వశం చేసుకోవాలని ఈ 4 ఆడవాళ్ళు చెప్తారు, ఈ సైదాబి ఫ్యామిలీ యాక్చువల్లీ. సో ఈ క్రమంలో ఈ సైదాబి కొడుకు నాగూర్ వలిను, సైదాబి సిస్టర్ అమ్మాయి గుంటూరు నుంచి వస్తుంది, దూదేకుల నూర్జహాన్ బి అని, వీళ్ళిద్దరూ బయట పడుకొని ఉంటారు. సో ఈ ముద్దాయి కాసిం వలి 10 రూపాయలు సంపాదించుకుని ఈ సైట్ని దుర్మార్గంగా నా దగ్గర నుంచి సో ఏ కాగితం పత్రం లేకుండా వాళ్ళు ఖాళీ చేయించారు అని ఒక కక్షాపూరితమైన మనసు పెట్టుకొని ఆ ఆక్రోశము, ఆ కక్షలో వాళ్ళిద్దరూ పడుకొని నిద్రపోతూ ఉంటే అతని హోటల్లో ఉండే దగ్గర కూడా ఈ పెట్రోల్ కూడా కొన్ని అమ్ముతుంటాడు అది అందరూ ఊళ్ళో వాళ్ళు. సో ఒక 5 లీటర్ల టీన్లో ఒక పెట్రోల్ ఉంటే ఆ పెట్రోల్ తీసుకొచ్చి 2 మంచాల మీద పడేసేసి నిప్పేసి తగలబెట్టడం, బ్రూటల్గా చంపేస్తాడు. తగలబడిపోయి ఆ తర్వాత వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఇది కేవలం వాళ్ళది కానీ ఆస్తి, ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళు క్లెయిమ్ చేయట్లేదు. సో ఎవరో చనిపోయిన వాళ్ళ వారసులు క్లెయిమ్ అయిన ఆస్తిని సో మాకు కావాలని ఒక 2 కుటుంబాలు గొడవపడి ఆ ఆస్తిని ఆక్రమించుకునే క్రమంలో ఈ 2 హత్యలు జరిగినాయి. సో ఈ కేసులో కొన్ని పేర్లు సో మాకు ఇవ్వడం జరిగింది, దర్యాప్తులో దాదాపు కొన్ని పేర్లు ఇవ్వడం జరిగింది. దర్యాప్తులో ఇంతవరకు ఏంటంటే ఖచ్చితంగా ఇది కాసిం వలి మాత్రమే ఈ నేరం చేసామనే విషయం ఆల్రెడీ డైయింగ్ డిక్లరేషన్ నాగూర్ వలి చనిపోయేటప్పుడు కూడా చెప్పడం జరిగింది.
కానీ ఈ నూర్జహాన్ బి స్టేట్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ కేసులో మిగతా వాళ్ళ యొక్క రోల్ అనేది మేము ఎంతవరకు వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారనేది కూడా ఈ దర్యాప్తులో ఫర్దర్ దర్యాప్తులో తెలియజేస్తున్నాం. సో ఈరోజు అయితే ఈ కాసిం వలీని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.